గౌడ సంఘాలు, ప్రజా సంఘాలు, గౌడ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం ఇది. నీరబ్ భవనం అంటే ఇది ఒక బిల్డింగ్ కాదు, మా ఆత్మగౌరవం అనేది మేము భావించాం. మా బడ్జెట్, మా గౌడ సంక్షేమానికి విధించిన బడ్జెట్ తో కట్టిన భవనాన్ని మాకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఆపాలని చెప్పేసి మా సంఘాలుగా, మా ప్రజాప్రతినిధులుగా, మా సీనన్న గతంలో కట్టినటువంటి ఈ భవనాన్ని కాపాడుకోవడం కోసమే ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వారం రోజులుగా చేసిన కార్యక్రమం ఉద్యమాల రూపంలో ప్రభుత్వం స్పందించి ఈ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారు. అయితే ఇది షరతులతో కూడుకున్న సర్క్యులర్ గా మేము భావిస్తా ఉన్నాం. బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా మా సంక్షేమానికి ఇచ్చిన బడ్జెట్ ఏదైతున్నదో ఇది టాడీ కార్పొరేషన్ కు అప్పచెప్పి నిర్వహణ దాని రూపంలోనే నడపాలనేది ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. మా కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చిన స్పందన బట్టి తదుపరి కార్యక్రమాన్ని కూడా రేపు రూపొందించుకోబోతున్నామని చెప్తాం.